నేత్రంగా ధరించాడు. ఆయన నేత్రంగా ధరించి ఎలా ఉంటున్నాడు? ఆ అగ్ని తెరుచుకుంటే పైగా మూడో కన్ను గురించి మనకు ఉండే మాట ఏమిటండి? మూడో కన్ను తెరిస్తే లోకం భస్మం అయిపోతుంది అంటాడు. అందుకే దాన్ని జ్ఞాననేత్రం అన్నారు. జ్ఞానం, అధ్యాత్మ జ్ఞానం కనుక మనం సంపాదించగలిగితే ఈ లోకం మొత్తం ఒక కలగా, ఒక మిథ్యగా, భస్మం అయిపోయిన పదార్థంగా మనకు కనపడుతుంది. ఇందులో దేని గురించింది తాపత్రయం ఉండదు. వచ్చిన పని ఏదో చేస్తాం, లేనిది వదిలేస్తాం. ఇచ్చింది ఏదో పుచ్చుకుంటాం, లేని దాని గురించి తాపత్రయపడం. సుఖమైనా దుఃఖమైనా వచ్చింది ఏదో అనుభవిస్తాం, వదిలేస్తాం. అదే జ్ఞాననేత్రం. ఆ జ్ఞాననేత్రం శివుడికి తెరుచుకుంది. అందుకని శివుడి జీవితాన్ని మీరు గమనించండి. అమ్మవారు ఆయన మాట విన్నా సరే వినకపోయినా సరే ఒకలాగే ఉన్నాడు ఆయన. నా మాట ఎందుకు వినమని దెబ్బలాడలేదు. దక్షుడు యజ్ఞం చేస్తుంటే అమ్మవారు పుట్టింటికి ఎడతానని చెప్పింది సతీదేవిగా ఉన్నప్పుడు. భర్తగా చెప్పాలి కాబట్టి చెప్పాడు. వద్దు, ఆయన పిలవలేదు, అని నీ తండ్రే కావచ్చు, పిలవలేదు. పిలవనప్పుడు యజ్ఞానికి ఎలా వెళతాం? సతీ పుట్టింటికైనా సరే వెళ్ళకూడదు. ఎవరూ కబురు చేయలేదు కదా. పైగా నాకు తెలుసు దక్షుడు నా పట్ల కోపంగా ఉన్నాడు, అందుకని నా గురించి నిన్ను కూడా అవమానిస్తున్నాడు అంటే, లేదు మీకు తెలియదు, మా నాన్న గుండెల్లో ఉంటుంది ప్రేమ, గుండెల్లో ఉంటుంది, గుండీల్లో ఉంటుంది. ఈ మాటలు మాట్లాడక్కల చెప్పాలి కదా. మా నాన్న గుండెల నిండా ప్రేమ, మీకు తెలియదు. మా అమ్మ ఊరికే చెబుతుంది కానీ ప్రేమ లేదు. మా నాన్న కళ్ళ నిండా ప్రేమ అని అమ్మవారు కూడా అమాయకంగా మాట్లాడింది. ఎందుకంటే ఒక శరీరం అనేది ధరించిన తర్వాత ఎంత గొప్ప దేవతలకైనా ఆ శరీర లక్షణాలు ఉంటాయి కానీ పూర్వ లక్షణాలు ఉండవు. శ్రీ మహావిష్ణువు రాముడు అయ్యాక మానవుడిలాగే దుఃఖించాడు. ఎందుకంటే వేషం వేసింది రాముడు వేషం, మానవుడు వేషం, మానవుడిలాగే ఉంటాడు. అందుకని అమ్మవారు కూడా మామూలు ఆడదానిలాగే ఆలోచించి, మా నాన్నకి నేనంటే చాలా, ఏమైనా ఇంటికి వచ్చిన దాన్ని కాదంటాడా, ఇప్పుడు పెడతానంటే మీ సొమ్ము ఏం పోయింది, మీరు ఎక్కడి నుంచి అయినా క్యాటరింగ్ తెప్పించుకోవచ్చు కదా 4 రోజులని చెప్పి. ఈయనకి భోజనం ఆయన ఏమన్నాడు, నాకు భోజనం ఎక్కడ, నేను విషం తిని కూడా బతకాలని నీకు తెలుసు కదా, అందుకని నువ్వు పెడితే వెళ్ళం వదిలేశాడు. ఇంకా అదే శివుడు. ఎందుకంటే జ్ఞాననేత్రం, జరగాల్సింది ఏదో ఉంది, అదేదో జరుగుతుంది. అందుకే ఈవిడికి ఈ సంకల్పం కలిగింది. ఇంకా మనం ఆపి ప్రయోజనం లేదు. అనవసరంగా మీరు ఆపారు, మా నాన్న ఆలయదని ఫోన్ చేశాడు కూడాను. ఇక అక్కడి నుంచి ఈ సంసారం చెడుతుంది. ఇక్కడ ఈ ద్వేషించే తండ్రి గొప్పవాడు అవుతాడు, ప్రేమించే భర్త శత్రువు అవుతాడు. అదేమిటో నిజం ఆవిడికి తెలియాలి కదా అని వదిలేస్తే అక్కడ ఏం జరిగిందో అందరికీ తెలుసు. అక్కడ జరిగిన విషయం తెలిసిన తర్వాత మాత్రం ఒక క్షణం ఆగలేదు శివుడు. భర్తగా తన కర్తవ్యం ఏదో తను చేశాడు. ఇంటికి వచ్చినటువంటి ఆడపడుచును అవమానిస్తావా అని మొత్తం దక్షయజ్ఞం ధ్వంసం చేయడం కోసం వీరభద్రుడిని పుట్టించాడు. మామూలు నాట్యం చేయలేదు అక్కడ. జటాభుజంగ పింగళ స్ఫురత్ఫణామణి ప్రభ కదంబ కుంకుమద్రవ ప్రలిప్త దిగ్వధూముఖే వదంధ సింధుర స్ఫురత్వగుత్తరీయమేదురే మనో వినోదమద్భుతం బిభర్తు భూతభర్తరి జయత్వదభ్ర విభ్రమ భ్రమద్భుజంగమస్వసత్ వినిర్గమక్రమ స్ఫురత్కరాల పాలకవ్యవాట్ ధిమిధ్వనన్మృదంగ తుంగమంగళ ధ్వనిక్రమ ప్రవర్తితక ప్రచండ తాండవక శివక. ఆయన కేవలం ఊరుకోలేదు, నేను వెళ్ళొద్దంటే వెళ్ళింది కదా, ఇంతే అవ్వాల్సిందే అని అనలేదు ఆయన. అలా అంటే ఓ పల్లెటూరు భర్త అయిపోతాడు. మా ఆయన వద్దన్నందుకు మంగళగిరి జాతరకి వెళ్ళినందుకు ఇలాగే జరగాలి. ఎందుకు నేను చెప్పాడు, జాతరకి వెళదాం మంగళగిరి అంటే ముక్కు కూడా కోసి తీసేసుకుంటారు, ముక్కు పొడక జాగ్రత్త అని చెప్పాడు. ఇప్పుడు వినలేదు, వెళ్ళింది. నిజంగానే ఎవడో ముక్కు కోసేశాడు. అప్పుడు ఏడిచింది, మా ఆయన వద్దన్నందుకు మంగళగిరి జాతరకి వెళ్ళినందుకు ఇలాగే అవ్వాలి. మరి శివుడు కూడా ఆ పాట పాడు ఊరుకోవచ్చు కదా, వద్దన్నావు కదా, మా బాగా అయింది ఏమిటంటే పెళ్ళని చచ్చిపోతే. అంత కోపం భర్తగా నిజంగా ఎంత భావన రావాలో అంతా వచ్చింది. మామూలుగా రాలా, దక్షయజ్ఞం ధ్వంసం చేసే విధంగా వచ్చింది. ఒక దక్షుణ్ణి కాదు, వచ్చిన ప్రతివాడిని శిక్షించారు, ఎవరిని వదిలిపెట్టలేదు. ఏం చూసుకుని వచ్చారు మీరు ఇక్కడికన్నారు? యజ్ఞానికి అధిపతి అయినటువంటి శివుడు రాని యజ్ఞానికి మీరు వస్తారా, పిలిచారు కదా అంటే మొత్తం అందరికీ శిక్ష పడు. వీరభద్రుడికి అంతశక్తి ఒకటి వచ్చింది. వీరభద్రుడు కేవలం సేవకుడు, శివుడు సేవకుల్లో ఒకడైనా, అది ఆయనకి అంతశక్తి. అక్కడ శివుడే, వీరభద్రుడు కాదే. వీరభద్రుడు అంటే శివుడే, అదొక అవతారం. మొత్తం అందరినీ వేసి పారేసి, కొందరికి ముక్కులు చెక్కేసి, కొందరికి చెవులు కోసేసి, కొందరికి పెదవులు కోసి పారేసి అడ్డంగాను, కొందరికి చేతులు ఖండించి, కొందరికి మూతులు ఖండించి. అదే మాఘమాసం మహత్యం. సూర్యుడిని పళ్ళు కొట్టాడు. అందుకే మాఘపాతి వారంలో సూర్యుడికి పరవాన్న ఇష్టం కాదమ్మా, అంతకంటే ఏం తినలేడు విషయం అది. ఇష్టమేటి, కష్టమై ఆయన ఏడుతుంటాను. దక్షయజ్ఞానికి వచ్చాడు, అందుకని ఈ వీరభద్రుడు వెళ్ళి దావడమే కొడితే మొత్తం పళ్ళు ఊడిపోయాయి. అప్పటి నుంచి సూర్యుడు నేను ఏం తిన్నామంటే తినగలిగింది ఏదో తినమన్నారు. పేస్ట్ చేసుకుని పరమాన్నం తింటున్నాడు. ఆయన పేరు మీద మనమే తింటున్నాం. అదే విషయం. దేవతలు కూడా ఈ పరాభవాలు ఎందుకు ఉంటాయి? ఆయనకంటే ఉంటాయి. దేవతలైనా సరే బుద్ధి వక్రిస్తే అంతే. ఎవడైనా ప్రవర్తించవలసిన విధంగానే ప్రవర్తించాలి. అమ్మవారి దగ్గర తేడాలు ఏముండవు ఇక్కడ.
అందుకని దాని ద్వారా మనకి ఏం తెలియజేస్తున్నాడు ఆయన? జ్ఞాననేత్రం ద్వారా మొత్తం ప్రపంచం భస్మమైన విషయం చూశాడు కాబట్టి సంసార జీవితంలో కానీ, సామాజిక జీవితంలో కానీ, దేవతల రాక్షసుల యుద్ధాల్లో కానీ ఎలా ఉండాలో అలాగే ఉన్నాడు. అనవసరంగా అతి చేసి కల్పించుకోలేదు ఎప్పుడు శివుడు. మీరు గమనించండి, ఎంత రావణాసురుడు విజృంభించినా సరే ఎవరన్నా అడిగితే వాడు తపస్సు చేశాడు, నేను ఇవ్వాలి కాబట్టి ఇచ్చా, మీకు ఏమైనా తేడా ఉంటే విష్ణుమూర్తికి చెప్పుకోండి, ఇది డిపార్ట్మెంట్ కాదు బొమ్మని చెప్పాడు. ఆయన కల్పించుకోలేదు. అంతా విష్ణుమూర్తి పని. ఆయన స్థితి బాధ్యత, ఆయన బాధ్యత. నాది సంహారం, నాది మొత్తం మూసేసేటప్పుడు నా దగ్గర రండి అని. అంతేగాని నా దగ్గరికి వచ్చారు అంతే చాలు. ఈ మధ్య విష్ణువు పేరు వస్తుంది పేపర్లో, నా పేరు రావట్లేదు ఎక్కువ, నేను కల్పించుకుంటా, దీన్నే ఓవర్ యాక్షన్ అంటారు. చేయలేదు ఆయన. నాకు ఆ పేరు ప్రతిష్ట అక్కడ, నా పని నేను చేయడమే ముఖ్యం. ఇదే జ్ఞాననేత్రం. జ్ఞాననేత్రం మనకు కూడా తెలుసుకోవాలి అంటే ముందు జీవితంలో ఎలా ఉండాలి అంటే అంటీ ముట్టనట్టుగా ఉండాలి. ఏం చేయాలో అది చెయ్యి, అతి చెయ్యకు, అక్కడ కుదిలేయి. అసలు చేయవలసింది మానద్దు, అతి చేయొద్దు. ఎక్కడ ఆగిపోవాలో అక్కడ ఆగిపోవాలి. ఎందుకు ఆగిపోవాలి? జరగవలసినవి కొన్ని ఉంటాయి ఖచ్చితంగా. రమణ మహర్షి మాట, జరగనున్నది జరగవలసినది ఎట్లునూ జరగక మానదు, జరగకూడనది ఎంత ప్రయత్నించిననో జరగదు, కావున మౌనముగా ఉండుటయే శ్రేయస్కరము. జ్ఞాననేత్రం ఉన్నవాడు మౌనంగానే ఉంటాడు. అసలు మాట్లాడద్దని కాదు, అక్కడ మాట్లాడవలసిన చోట మాట్లాడాలి, అంతకంటే ఎక్కువ వద్దు. ఇంకా అక్కడ ఆపేస్తే మిగిలింది చూసుకునేవాళ్ళు చూసుకుంటారు. ఇది నాగేంద్రకారాయ త్రిలోచనాయ. ఆ జ్ఞాననేత్రం మనకి తెరుచుకోవాలంటే రోజు మనం చెప్పినటువంటి నమశివాయ జపమే చెయ్యాలి. పూర్తి మనస్సును దాని మీదే లగ్నం చెయ్యాలి. అలా చేస్తేనండి ఒంట్లో ఒక వేడి పుట్టి ఆ వేడి ఈ భూమధ్యంలోకి ప్రవేశిస్తుంది. అప్పుడు ఆ నేత్రం తెరుచుకుంటుంది. అంతే. అప్పుడు ఈ ప్రపంచం ఏం భస్మం అయిపోదు, కంగారు పడక్కర్లేదు. ఇదంతా అలాగే ఉంటుంది. మన డీమార్టు, సూపర్ మార్కెట్, డింగుడాంగు అన్నీ అలాగే ఉంటాయి. మన గొడవలు, మన ఓచర్లు, అన్నీ అలాగే ఉంటాయి. కానీ వాటన్నిటి పట్ల నీ దృష్టి మారుతుంది. మనకు కావాల్సింది అదే, మన దృష్టి మారితే చాలు. ఇదివరకు ఏ వస్తువు చూస్తే ఆ వస్తువు కొనాలనిపించేది. ఇప్పుడు ఇళ్ళకి జ్ఞాననేత్రం తెలుసుకుందనుకోండి, ఏమనిపిస్తుంది అంటే ఎందుకు అది పని లేక ఇంట్లో, మన ఇంట్లో లేవా, ఉన్నవి చాలవు, అవసరమైతే ఇవి పాడయ్యా కొనుక్కుందాం, ఇప్పుడు ఎందుకు. వస్తువులు ఎప్పుడు అవసరమైనవి కొనుక్కోవాలి కానీ కనపడింది కదా అని కొనకూడదు. కనపడితే చాలా కనపడతాయి, కనపడింది అలా కొంటాం మనం. ఇప్పుడు ఈవేళ అదే జరుగుతుంది. పని కట్టుకుని డీమార్ట్కి వెడతాం మనం. మనకు కావాల్సింది ఏమిటి? చెంచా కోసం డీమార్ట్కి వెడతాం. అక్కడికి వెళ్ళాక చేట కనపడుతుంది, అక్కడ పట్టుకొస్తాం. ఇవన్నీ లేవు మన ఇంట్లో, ఇన్ని అవసరం. అక్కడ ఏవో తిరుగుతుంటే వాడు సొమ్మేం పోయింది, ఒక 100 పెడతాడు, 100 ఏమిటి 1000, 1,00,000 పెడతాడు. పైగా ఎవడన్నా వచ్చి ఏదైనా అడిగితే అది లేదనుకోండి, మన్నాడికి తెప్పించేస్తాడు. ఇది అడిగారని కొంతమంది. అక్కడ మనకు తిరుగుతుంటే ఏవేవో కనపడితే మనం ఏ వస్తువులు అవసరమని వెళ్ళామో కాగితం మీద రాసుకుని ఖచ్చితంగా ఆ 2 వస్తువులు ఎక్కడ ఉంటాయని వాళ్ళు అడిగి ఆ 2 తెచ్చుకొని రావాలి. అంతేగాని అలా తిరిగామనుకో మొత్తం దుర్యోధనుడు మైసభలో తిరిగినట్టే. ఇంకా జారిపడటం ఖాయం, నవ్వడం ఖాయం. అంతే. అనుమానం వెళ్ళా, ఆ వస్తువు లేదు, మనం వెంటనే బయటకు వచ్చారు. నాకు మొన్న ఏదో ఒక వస్తువు అవసరమైంది, అది ఎక్కడ దొరకల. ఐ షేడ్స్ అని ఇస్తారు విమానాల్లో, కళ్ళకి గంతల్లో పెడతారు. లైటింగ్ ఉన్నా కూడా మనం నిద్రపోవచ్చు హాయిగా. అవి నేను ప్రయాణాల్లో వాడుతూ ఉంటాను. ఈ మధ్యన విదేశీ ప్రయాణాలు తగ్గించా, అందుకని ఐ షేడ్స్ ఎవడో ఇవ్వలేదు, లేకపోతే వాడు ఫ్రీగా ఇస్తాడు. అవి ఎక్కడ దొరుకుతాయంటే డీమార్ట్లో ఉంటాయని ఎవడో చెప్పాడు. నేను వెళ్ళాను డీమార్ట్కి. నేను డీమార్ట్కి వెళ్ళేసరికి అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఒక ఆయన వచ్చి, ఏమండి మీకు ఇంటికి అన్ని సరుకులు వస్తాయి కదా, మీరు రావడం ఏంటన్నా. అదేమిటండి నాకెవడిస్తాడు సరుకులండి అన్నాను. చచ్చినట్టు కిరాణం గొల్లుకుంటున్న బిల్లు ఆవిడ అడగండి, చెబుతుంది ఎంత అవుతుంది. మా ఇంటికి ఎవడిస్తాడండి అడుగుతున్నాడు ఆయన. మీ ఇంటికి అన్నీ వస్తాయి, శివుడు ఏమైనా పట్టుకొచ్చి ఇస్తాడు మాకు సామగ్రి, ఎక్కడి నుంచి వస్తాయి, మేము కొనుక్కోవాల్సిందే కదా. నేను సరిగ్గా లోపలికి వెళ్ళి ఇటువంటివి ఏమైనా నీకు దొరుకుతాయని అడిగాను. వాడు అక్కడ ఉంటే ఉండొచ్చండి చూడండి అన్నాడు. అక్కడికి వెళ్ళాను, అంతే. అది చూశాను, లేదు. నేను తిరుగుతుంటే ఈ లోపు సెల్ఫీలు, ఫోటోలు, దండాలు అన్నీ మొదలెట్టేస్తున్నారు ఇక్కడ. ఇవన్నీ చూస్తుంటే 2 లైన్లు తిరిగేసరికి ఇంత ఉపన్యాసాలు ఇచ్చే నాకు మనస్సు చెలించింది. అది లేదు కదా మన ఇంట్లో, ఇది లేదు కదా మన ఇంట్లో అని కొనేద్దామా అనిపించింది. వెంటనే నా సిద్ధాంతానికి ఇది వ్యతిరేకమని, ఇవన్నీ ఇంట్లో ఉంటే మనం ఉండం. ఇక్కడ మనం ఇంట్లో ఉండాలంటే ఇవేమి ఉండకూడదు. ఇవన్నీ మన ఇంట్లో ఉండాల్సిన అవసరం ఏం లేదు. ఇల్లాలు చెప్పలేదు, మనకు తోసలేదు, మనకి ఎందుకు ఇది పని లేక మనం దేనికి వచ్చామో దాన్ని చూసుకుందాం, వెళ్ళిపోతాం అని. అంతే. ఆ వస్తువు లేదు, వచ్చాం బయటకు, అయిపోయింది. కాబట్టి బయటకు వచ్చాం, ఎలా వచ్చాం అలాగే వచ్చాం. 10 రూపాయలు పెట్టి కూడా ఏది కొనాలి, లేకపోతే చౌకగా వస్తుంది కదా. ఇదే జ్ఞాననేత్రం తెలుసుకుంటే ప్రయోజనం. అవసరం మేరకే ఉంటాం, అవసరం మేరకే మాట్లాడతాం, అవసరం మేరకే ఆలోచిస్తాం. అవసరమైతే ఆలోచన